అక్కగారు ఈ మధ్యలో మా అక్కగారు భారతదేశం అంతా తిరిగి టిబెట్ పోయింది, భూటాన్ పోయింది, నేపాల్ పోయి వేల బైబుల్ చక్క పంచింది. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుకి స్తోత్రం. మరి నిన్నటి దినాన అక్క మరి హైదరాబాద్కి వచ్చింది. దాదాపు చాలా స్థలాలు తిరిగి తనకున్న ప్యాషన్ ఏంటంటే తన కారులో అన్ని బైబుల్స్ అన్నీ తీసేసుకొని పంచుతూనే ఉంటుంది. ఇదే పని. ఇప్పటికి కొన్ని లక్షల బైబుల్ పంచవచ్చు. ఎందుకంటే అక్క సండే స్కూల్ టీచర్ మాకు చిన్నప్పుడు. సో అక్కగారిని దేవుడు క్షేమంగా మరి అన్ని రాష్ట్రాలు తిరిగి మరి దేవుడు తనను తీసుకొచ్చినందుకు అక్కగారు అండ్ గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని క్షేమంగా మా మధ్యలోకి మళ్ళీ తీసుకొచ్చాడు. ఒకసారి గివ్ ఏ బిగ్ హ్యాండ్, గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుకి స్తోత్రం. కొంచెం రండి. అక్కగారు 2 మాటలు చెప్తుంది. మీ యొక్క ప్రయాణం ఎట్లా జరిగింది 2 మాటలు చెప్పి తర్వాత వి విల్ గో హెడ్. ప్రభు నామమున మీ అందరికీ నా యొక్క వందనాలు. మరి ప్రభు నాకు ఇచ్చిన వాగ్దానం బట్టి సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి. మరి మన భారతదేశం కొరకు నాకు చాలా అంటే ఎంతోమంది భక్తులు ఎంతో సేవ చేశారు కదా. మనకు తెలిసినట్టు చాలామంది వాళ్ళ పరిచర్యలో మనది ఏ పాటిది. అయితే కొంచెమైనా ఎంతోమంది భక్తులు మరి పరిచర్య చేసి అనేకులను ప్రభు దగ్గర తీసుకొని వచ్చారు కదా. చాలాసార్లు నేను మిషనరీ స్టోరీస్ పిల్లలకు చెప్పేప్పుడైనా చదివేప్పుడైనా చాలా బాధగా ఉండేది. ప్రభువా వాళ్ళు ఎంత సేవ చేశారు తండ్రి. ఆల్మోస్ట్ డాక్టర్స్ ఎక్కువగా వాళ్ళు అదర్ కంట్రీ నుంచి వచ్చి మన భారతదేశంలో సువార్త ప్రకటించిండు. మా దేశంలో మేము చేయలేకపోతున్నాము. ఎంత భయంకరమైన పరిస్థితి. రక్షించబడిన ప్రతి బిడ్డ కూడా సువార్త ప్రకటించాలి అని నా యొక్క ఆశ. దాన్ని బట్టి నేను ప్రభువును ప్రార్థించాను. ప్రభువా నీ చిత్తం అయితే నేను కూడా అలా పరిచర్య చెయ్యాలి. కనీసం ఒక్కొక్క దేశానికి వెళ్ళి ఒక్కొక్క రాష్ట్రానికి వెళ్ళి ప్రార్థన చెయ్యాలి, వాళ్ళకి బైబిల్ డిస్ట్రిబ్యూషన్ చేయాలి అని. చాలామంది అన్నారు, అక్క ఎలక్షన్స్ టైంలో నువ్వు ఎలా వెళ్తావు, ఎలా చెప్తావు, మరి ఎలా చేస్తావు అంటే దేవుడు సహాయం చేస్తాడు తప్పకుండా అని చాలా రోజుల నుంచి ప్రార్థన చేశాము. దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి మరి దేవునికి అసాధ్యమైంది ఏది కూడా లేదు. చాలాసార్లు సువార్త చెప్పడానికి చాలా భయపడతాం మనం, కానీ ప్రార్థన చేస్తే దేవుడు అనుకూలపరుస్తాడు. అలా మరి అన్ని ప్రాంతాలకు వెళ్ళి ముఖ్యంగా నేపాల్, భూటాన్ అవి మన భారతదేశానికి పైన ఉంటుంది కదా. ఆ ప్రాంతానికి వెళ్ళాలని అన్ని స్టేట్స్ చూడాలనుకున్నాం. ఆ మధ్య అంటే నేపాల్, భూటాన్ వెళ్ళలేదు. ప్రార్థన చేశాము, వెళ్ళాము. చాలామంది అన్నారు, అక్క నేపాల్లో పర్లేదు కానీ భూటాన్లో అయితే అలౌ చేయరని చెప్పారు. కానీ ప్రార్థన చేసాము. అదొక అద్భుతం. అంటే పాస్పోర్ట్ తీసుకొని వెళ్ళాలి యాక్చువల్గా చెప్పారు కూడా, కానీ బ్రదర్ నేను ఎంత పట్టించుకోలేదు. పాస్పోర్ట్ మనకెందుకు, మనం కారులో వెళ్తున్నాం కదా, పాస్పోర్ట్ ఏం అవసరం అని. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత పాస్పోర్ట్ ఉంటేనే కానీ భూటాన్లోకి ఎంటర్ అవుతారు మీరు అని ప్రార్థన చేశాం. ప్రభువా నీ చిత్తం అయితే మేము వెళ్తాం, నీ చిత్తం కాకుంటే మేము వెళ్ళలేము. అప్పుడు వాళ్ళు ఐడెంటిటీ కార్డ్ అదొకటి చూసి ఆధార్ కార్డ్ అది చూసి వాళ్ళు పంపించారు. మా కొరకే అది చేంజ్ చేసినారు. ఎప్పుడు పాస్పోర్ట్ అది ఉంటేనే లోపలికి ఎంటర్ కానిస్తారంట. అయితే ఈసారి ఆధార్ కార్డు ద్వారా మీరు ఎంటర్ కావచ్చని అక్కడ ఉండే పోలీస్ చెప్పాడు అనమాట. నాకు ఆశ్చర్యం అనిపించింది. దేవుడికి వందనాలు చెప్పాము. కానీ ఎంత అద్భుతం అంటే ఆ ప్రాంతానికి వెళ్ళాము కానీ అక్కడంతా బుద్ధిస్టులే, చెప్పడానికి వీలు లేదు. యేసు ప్రభు గురించి ఎవ్వరు చెప్పరు, చెప్పినా మనల్ని జైల్లో పడేస్తారు.
కనీసం ప్రార్థన నా ఆశ ఏంటంటే ప్రార్థన చెయ్యాలి అని అదొక్కటి ప్రార్థన చేసి వచ్చాం. ప్రార్థన చేయడం కూడా కొంచెం కష్టమే, అందరిని చూసుకొని చెయ్యాలి. ఇక్కడొచ్చి ఏదో మంత్రాలు చదువుతుందంటే పట్టుకెళ్తారు. అప్పుడు ఎవరు లేని చోట జ్ఞానయుక్తంగా ఆ యొక్క భూటాన్ కొరకు ప్రార్థన చేయడం జరిగింది. తర్వాత భూటాన్ వాళ్ళతో మాట్లాడాను. బైబిల్ ఇస్తే మనల్ని అక్కడ జైల్లో వేస్తారు, బైబిల్ కూడా ఇవ్వడానికి లేదు. కానీ జస్ట్ వీ వాంట్ వన్ ఫోటో అంటే విల్ టేక్ అంటే ఓకే ఓకే అనేసి వాళ్ళు ఫోటో తీసుకున్నాం, అంతేగానే అక్కడ ఏం చేయలేదు. కాకపోతే ప్రార్థన చేశాము. నేపాల్లో కూడా మరి దైవ సేవకులు చాలామంది ఉన్నారు, అక్కడ కూడా వెళ్ళాము. మరి అక్కడ కూడా ప్రార్థన చేశాము. నా భారం ఏంటంటే కనీసం ప్రభా పరిచర్య అక్కడికి వెళ్ళి చేయలేకపోయినా అక్కడ ఉండే సేవకుల కొరకైనా ప్రార్థన చేయాలని. భూటాన్లో అండర్ గ్రౌండ్ చర్చెస్ ఉన్నాయి, అవి ఎక్కడ ఉంటాయో కూడా మనకు తెలియదు, చాలా సీక్రెట్ అనమాట. అక్కడ పాస్టర్ని కలుద్దామని అనుకున్నాం కానీ వీలు కాలేదు, కలవలేదు. ప్రభు చిత్తం అయితే మరొకసారి వెళ్ళాలి అని ఆశ ఉంది. ఏది ఏమైనా దేవుడు మన ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. రక్షించబడిన ప్రతి బిడ్డ కూడా సువార్త చెప్పాలి, ప్రతి దినము ఒకరికైనా చెప్పాలి. నా ఆశ అది. ప్రతి దినము ఒక్కరికైనా నువ్వు సువార్త చెప్పకుండా అసలు నువ్వు పడుకోవద్దు. అది దేవుడు మనకిచ్చిన ఆధిక్యత. మనం చెప్పకుండా సువార్త చెప్పాలి. అంటే సువార్త అంటే గంటలు గంటలు సువార్త చెప్పడం కాదు, జస్ట్ చిన్నగా ఒక్కటే మాట. కనీసం బైబిల్ ఇచ్చిన గిడియన్ వాళ్ళు, నిజంగా గిడియన్ బైబిల్ వాళ్ళు చాలా హెల్ప్ చేశారు నాకైతే. లక్నోలో అసలు సువార్తనే చెప్పకూడదు అన్నారు, కానీ లక్నోలోనే మాకు దాదాపుగా ఒక 600 బైబిల్స్ వాళ్ళు మాకు ప్రొవైడ్ చేశారు. చాలా హెల్ప్ చేశారు వాళ్ళు కూడా. ఆ బైబిల్స్ తీసుకొని అక్కడి నుంచి స్టార్ట్ చేసాం. పంజాబ్లో అసలు ఇవ్వకూడదు అన్నారు, పంజాబ్లో కూడా వద్దక్క చాలా ఇది అని. కానీ పంజాబ్లో చాలా చక్కగా తీసుకున్నారు. ఎందుకంటే నా దగ్గర భక్సింగ్ గారి సాక్ష్యం ఉండింది. భక్సింగ్ గారి సాక్ష్యము ప్లస్ ఆ బైబిల్ ఇవ్వడము, వాళ్ళు ఇట్లా కళ్ళకు అద్దుకొని తీసుకుంటుంటే నాకు ఎంత ఆశ్చర్యం అనిపించిందంటే అంత ఆశ్చర్యం అనిపించింది. మనం కూడా కొన్నిసార్లు పరిచర్యలో పాము వలె వివేకం, పావురం వలె నిష్కపటం అంటారు దేవుడు. అంటే చాలా వివేకంగా చేయాలి. స్కూల్స్కి వెళ్ళినప్పుడు ఆ చిల్డ్రన్కి ఇవ్వడము, కాలేజ్ స్టూడెంట్స్కి ఇవ్వడము, అలా గబగబగా ఇచ్చేసామన్నమాట. కాలేజ్కి వెళ్ళడం, అక్కడ నిలబడము, వాళ్ళు బస్ ఎక్కుతున్నప్పుడు పిల్లలకంతా ఇవ్వడం, అలా చేసామన్నమాట. ఆ విధంగా దేవుడు ఎంతగానో సహాయం చేశారు. మరి ఈ పరిచర్య నిమిత్తం ఇలా కొనసాగాలని నా ఆశ. ప్రస్తుతం నేను ఒక పల్లెలో పరిచర్య చేస్తున్నాను. ప్రభు మరి కీసరా అనే ప్రాంతం మీరు తెలిసి ఉంటుంది కొంతమందికి. కీసరా అనే ప్రాంతంలో నేను పరిచర్య చేస్తున్నాను. నా కొరకు ప్రార్థన చేయండి. నేను ఈ లోకం విడిచిపెట్టేంత వరకు కూడా ప్రభు యొక్క పరిచర్య చేయాలని, సువార్త అనేకులకు చెప్పాలని దేవుడు మంచి ఛాన్స్ ఇస్తాడు. చాలాసార్లు భయపడతాం. ఫ్లైట్లో వెళ్ళినప్పుడు కూడా ఒకరికి ఇవ్వాలంటే కూడా చాలా భయపడతాను. చాలాసార్లు నేను పైలట్కి చక్కగా తీసుకుంటారు వాళ్ళు, పైలట్ తర్వాత ఎయిర్ హోస్టెస్ ఎంత బాగా దే రిసీవ్, ఎంత చక్కగా. నాకు భలే అనిపించింది, దేవా ఇట్లా ఇవ్వలేకపోయినామే ఇన్ని రోజులని. కానీ చాలా దేవుని కృప ఏంటంటే మనకు ఆశ ఉండాలి. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. ఆ విధంగా దేవుడు నన్ను వాడుకొని మరి అక్కడి నుంచి తీసుకొని నా 4 ప్రయాణమైనాం. కారులో వెళ్ళాం. చాలా హైట్ కదా, నేపాల్, భూటాన్ అటువైపు. అయినా కూడా దేవుడు అద్భుతంగా, నా సండే స్కూల్ పిల్లోడు, ఇప్పుడు సునీల్ కూడా నా సండే స్కూల్ పిల్లోడు, ఇప్పుడు కూడా నాకున్న సండే స్కూల్ పిల్లోడు. మరి ఆ బాబు కూడా డ్రైవింగ్ చాలా బాగా ఎంత అద్భుతంగా చేశాడంటే చెప్పలేను. దేవుని తోడుగా ఉన్నాడు అనుకోండి. దేవుడు సెలవు లేకుండా డ్రైవింగ్ కూడా చేయలేము. అంత హైట్లో డ్రైవింగ్ చాలా బాగా చేశాడు. చాలామంది సంఘంగా, వ్యక్తిగతంగా ఎంతోమంది ప్రార్థన చేశారు. చెప్పాలంటే వాళ్ళ ప్రార్థనలు బట్టి నేను తిరిగి క్షేమంగా రావడానికి, మీ మధ్యలో ఉండడానికి, సాక్ష్యం చెప్పడానికి దేవుడు సహాయం చేసినందుకు దేవునికి వందనాలు.
థ్యాంక్ యూ అక్క గారు. అందరు గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుకి స్తోత్రం. ఒక చిన్న అనౌన్స్మెంట్. మరి ఓకే, నేపాల్ వాళ్ళు వచ్చారంట, వాళ్ళొక సాంగ్ పాడతారు. దానికంటే ముందు అక్కడ ప్రేయర్ కార్డ్స్ ఉన్నాయి. మీరు కూర్చున్న వారికి ఎవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్నా మీ యొక్క ఫోన్ నెంబరు, దాని తర్వాత మీ ప్రేయర్ రిక్వెస్ట్ కనుక ఇస్తే, మీరు చేతులు ఎత్తితే ప్రేయర్ కార్డ్స్ మీ దగ్గరికే తీసుకొని వస్తారు. మరి దయచేసి తీసుకోండి అమ్మా. ఆ బాక్స్ ఇక్కడ పెడతాము. ఆ బాక్స్లో ప్రేయర్ కార్డ్స్ అన్నీ ఫిలప్ చేసి ఇక్కడ ఇవ్వండి. ఓకేనా? మరి రండి అమ్మ, అక్కడ ప్రేయర్ కార్డ్స్ ఇవ్వండి దయచేసి. సిస్టర్స్ లేండి, బ్లెస్సింగ్ మినిస్ట్రీ నుంచి వచ్చిన సిస్టర్స్ యవనస్తులు ప్రేయర్ కార్డ్స్ ఇవ్వండి. వాళ్ళకి ఎవరికైతే కావాలో వాళ్ళకి ఇవ్వండి. ప్రేయర్ కార్డ్స్ ఉన్నాయి చూడండి. రండి, పైకి రండి.